నేను సీఎండీకి ఫోన్ చేస్తున్నాను, సీఎండీకి ఫోన్ చేసి ముషర్రఫ్ గారికి అప్పుడప్పుడు వాళ్ళు చాలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కనుక మనం వాళ్ళకి కరెంట్ ఇవ్వకపోతే రేపు వచ్చే అకాడమిక్ ఇయర్ పిల్లగాళ్ళకు చదువులు ఉంటాయి. ఇప్పుడు రాకపోతే వాళ్ళు మళ్ళీ సంవత్సరం దాకా రాలేరు అని వాళ్ళతో మాట్లాడి కరెంటు మీటర్లు ఇప్పేయడానికి అన్నగారే కారణం. ఇట్లాంటి అనేక సమస్యలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిన్నగాక మొన్న వెళ్ళాం, మళ్ళీ కరెంటు వాటర్ గురించి మాట్లాడేది వరకు అదే క్యాబినెట్ టైంలో కూర్చోబెట్టి అందరితో మాట్లాడి ట్యాంకర్లు ఇప్పించారు. మళ్ళీ అన్న ట్యాంకర్లు అయిపోయినాయి. ఇప్పుడు పొజిషన్ బాగాలేదంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ సీఎండీలతోని వాళ్ళ కమిషనర్లతో కూర్చోబెట్టి ఒక 4 రోజుల్లో నేను మళ్ళీ మీటింగ్ పెడతా ప్రసాద్, నీళ్ళు వచ్చే విధంగా చేస్తా అని మాట్లాడేది మన అన్నగారు. ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిగణిస్తున్నారు. అందుకనే చెప్తున్నా మిత్రులారా, అటు ఇటు ఒకరోజు వచ్చే వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయబాకండి. పర్మనెంట్గా మనకి అండగా ఉండే మన వివేకన్న గురించి, మన పార్టీ గురించి మాత్రమే ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.